పరిటాల సునీత గారు అలాగే పరిటాల శ్రీరామ్ గారు కూడా వచ్చారు. శ్రీరామ్ గారు కూడా అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ గారు నమస్కారం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? హ్యాపీగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు యావత్ రాష్ట్రమే ఈరోజు స్వాతంత్రం సాధించినట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలంతా కూడా రావడము, కొత్త క్యాబినెట్, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోసం అని చెప్పి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. తోపిదుర్తి ప్రకాష్ గారు మేసం తీసుకుంటా ఉన్నారు, అమ్మగా ఇవ్వకపోతే దాన్ని ఏం చూస్తారు? ఖచ్చితంగా వెయిట్ చేద్దాం, తీసుకుంటాడా తీసుకోకుండా. అంటే ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు మీరు? ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు? బ్రహ్మాండమైన కాంబినేషన్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడము, ఆయన పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడము, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మొత్తం బీజేపీ వాళ్ళు కూడా పైనుంచి మోడీ గారు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం అనేది ఈరోజు జరుగుతున్న సినారియో చూస్తుంటే రాష్ట్రానికి మంచి కోసం ఈ సినారియో అంతా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం అనిపిస్తుంది. 13 లక్షల కోట్ల అప్పుడు ఏ విధంగా అధిగమించే అవకాశం ఉన్నది? అపరజానికుడు, అంతో ఇంతో ఆర్థికవేత్త, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఎట్లా తీసుకురావాలో స్మూత్ గా తీసుకొని రాగలుగుతారు అనుకుంటే. సో ప్రతిపక్షంలో రాయలసీమలో ఫ్యాక్షన్ అనంతపురం మేము చూసారు, ఆపుతాడు, ఆయన మేసం తీసుకుంటా అన్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కొంతమంది క్లాక్ టవర్స్ వచ్చి మీ మీద ఛాలెంజ్ చేశారు, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఈరోజు హ్యాపీ మూమెంట్ అండి, ఎందుకు దాని గురించి మనకు అవసరం. పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. వర్మ గారు ఒక్కసారి ఆగండి ప్లీజ్. వర్మ గారు మీరన్నదే నిజమైంది, గేట్లు తల్లుకుంటారు పవన్ కళ్యాణ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ఈ గంటని ఈ నిమిషం నుంచే స్టార్ట్ అయింది. నేను మీరు అడిగిన ప్రశ్నకి వైసీపీ వాళ్ళ విమర్శలు, ఒక వ్యక్తిని మాట్లాడే విధానం పవన్ కళ్యాణ్ గారిని, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చేతల్లో చూపించే మనిషి. నేను అన్నట్టు ఈవేళ తన్నుకుంటే వెళ్తారు. ఆ రోజే చెప్పాను, ఈవేళ ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో, పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకంతో అత్యధిక సీట్లు ప్రపంచంలోనే ఎక్కడ వచ్చి ఉండవో ఆ విధంగా కూటమికి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. 21-21 రావడం అన్నది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఇట్ ఈస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్. కూటమి బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అభివృద్ధి గ్రీనరీ చూడండి, ఎక్కడికెక్కడ క్లీనింగ్ చూడండి, విజయవాడ ఆల్రెడీ స్టార్టెడ్. మరి ఉన్నటువంటి సవాలు ఏదైతే 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఏ విధంగా మరి ఈ టీం అప్పుని ఎట్టి పరిస్థితుల్లోనే ముందు ప్రకటించి, అప్పులప్పారావు ఎంత అప్పు చేశాడో ప్రకటించిన తర్వాత అప్పుడు మిగిలిన కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్టార్ట్ చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు జగనన్న పేరు పెట్టారు కదా, దాన్ని కూడా మారుస్తారు, 2 అవుతాయి. సో ఇంకోటి సార్, ఈ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఏదైనా బోల్డ్ నిధులు వస్తాయి, డబ్బులు వస్తుంటే ఎలాగైతే ఏముందండి. సార్ మీరు చెప్పండి, మీరేమనుకుంటారు సార్? తప్పనిసరిగా మంచి రోజులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పరిపాలన ఇచ్చి ప్రజలందరూ అర్థం చేసుకుని మరి 124 సీట్లతో నగ్గించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి. తప్పనిసరిగా ఏదైతే మోడీ గారి సహకారం ఉందో మనకున్న అప్పులన్నీ తీర్చి మనం ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెట్టింపు మన ప్రజలకు చేయడానికి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తీర్పు మంచి రోజులు మన రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నారు.